దుర్గా భవానీ అమ్మ. ఈరోజు జనరల్ గైడెన్స్ ఏంటంటే, మీ థర్డ్ పర్సన్ దగ్గర ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే ఇప్పుడు షఫల్ చేసుకుందాం. మీ పర్సన్స్ గురించి ఆలోచించండి అమ్మా. The storm warning, action. Okay, indecision. Okay, healer of the ages, victory, walking away, contract. Okay, the sun. ఓకే, ఇప్పుడు రీడింగ్ చెప్తాను. ఇప్పుడు ఈ కార్డ్స్ని బట్టి చూస్తే మీ థర్డ్ పర్సన్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో చూడండి. మీకు చేసిన దానికి, అంటే మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయినందుకు దానికి ఎలాంటి శిక్ష అనేది వేస్తుందంటే భగవంతుడు ఇక్కడే చూపిస్తున్నాడు. అక్కడే ఆ ప్రాబ్లంకి, అంటే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయినందుకు, అంటే దూరపు కొండలు నునుపన్నట్లాగా తను ఏదో అందాన్ని చూసి వెళ్ళిపోయాడు. అంటే మిమ్మల్ని చేసుకోకుండా వేరే దారి పట్టినందుకు ఇప్పుడు తనకి తగిన శాస్త్రాలాగే చేస్తుంది. తను కూడా బాగా పూర్తిగా నమ్మించి బాగా మోసం చేశారు. ఆ ఊబిలో నుంచి తను బయటికి రాలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ వదిలి వచ్చేద్దామా అని అంటే అలా కూడా వల్ల కావట్లేదు. తను అలా చేసేసింది. ఎందుకంటే ఫస్ట్ అసలు మీది ఎట్లా నమ్మాడంటే, మిమ్మల్ని చెడుగా చూపించి తన లైఫ్లో తనే మంచిది అన్నట్లాగా చూపించింది. అందుకే తను ఎక్కువ బాగా తనని నమ్మేసిందో అది. మీ పార్ట్నర్ ఎవరు రెజొనేట్ అయితే వాళ్ళు చూడండి, బాగా నమ్మించారు. కానీ మీరు అనుకుంటున్న పర్సన్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గ్రహించుకునే అంత శక్తి లేనట్లాగా తయారయ్యారు. అంటే ఆ మాటల్లో అంతగా మౌల్డ్ చేసి పడేశారు మీ పర్సన్ని. మీ మీదే చెడు మాటలు చెప్తుంటే, నువ్వంటే లెక్క లేదు, ఇలాంటివి తనే బాగా చూసుకుంటున్నట్టు మీకంటే అట్లాగా చేసేసింది. కానీ తన మైండ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో తనకు అర్థం కాలేదు. చిన్నగా తెలియటం వలన అటు డబ్బు పరంగా ఏదైనా కానీ తనకి చిన్నగా అన్ని లాసెస్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చిన్నగా తెలుస్తుంది. మీ మీద ఎంతగా చాడీలు చెప్పారో అవన్నీ తెలుసుకొని బయట పడదాము అని అనుకునే సిచ్యువేషన్లో తన నుంచి ఎక్కువగా ప్రెషర్ అయిపోయింది. అంటే వదిలేసేసి మీ దగ్గరికి రావాలి అని అన్నా కానీ అసలు రాని పొజిషన్ లాగా చేసి పడేశారు. అటు బ్లాక్మెయిల్ చేశారో ఏం చేశారో కానీ ఆ టైప్ బ్లాక్మెయిల్ చేసినట్టే కనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలి అన్నా కానీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ వలన
ఇతను బయటికి రాలేక వాళ్ళు పెడుతున్న టార్చర్ అట్లాంటిది. ఆ టార్చర్ తట్టుకోలేక తను బయటకు పడదామన్నా కానీ ఏదో ఒక ఇబ్బందులు తీసుకురావటం, తన గురించి బయట చెప్తానో లేకపోతే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీలో ఇబ్బందులు పెడతారనో అట్లా అని చెప్పి బాగా హింస పెట్టడం అలాంటివి చేశారు. బాగా ఆర్థికంగా కూడా బాగా పూర్తిగా పూస్ట్ బుక్కాలు చేసి పడేశారు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు బాగానే పెట్టారని చెప్పి తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. నేను నమ్మిన వాళ్ళని నేను మోసం చేశానే అని తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. నేను ఎంచుకున్న పాత్ మంచిది కాదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు తను. అంతగా నమ్మించేశారు. అంటే తన వెనకాల ఉన్న బ్లాక్ షాడో అనేది తనకి కనిపించకుండాన్నట్లా చేసి పడేశారు. తను ఇప్పుడు హీల్ అవ్వలేకపోతున్నారు. అక్కడ హీల్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా అర్థం కావట్లేదు. పోనీ తన దగ్గర నుంచి ఇట్లా అంటే నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పుకుంటాను కూడా లేని పరిస్థితి తీసుకొచ్చేశారు. అటు బయట సమాజంలో కూడా పరువు తీసేశారు. అది తన్ని వదులుకోవాలంటే ఇప్పుడు పెద్ద మొత్తాన డబ్బులు ఇవ్వాలి అంటే ఏదో ఒకటి చేసి వదిలించుకుందామని అంటుంటే అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అది ఇక్కడ హీల్ అవ్వలేకపోతున్నారు, మీ దగ్గరికి రానివ్వకుండా చేసి పడేశారు. పోనీ వద్దాము అన్నీ వదిలేసుకొని వద్దాము అని అంటే అక్కడ వదలట్లేదు. కానీ చాలా ట్రై చేస్తున్నారు ఆ పొజిషన్ అక్కడి నుంచి వచ్చేయాలని. అది ఎప్పుడంటే మీ మీద చెడు మాటలు చెప్పినవి ఒక్కొక్కటి రివీల్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి తను తెలుసుకుంటున్నారు, ఆ వ్యక్తి తెలుసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ టార్చర్ తట్టుకోలేకే ఏంటి చిన్నగా ఒక్కొక్కటి బయటకు రివీల్ అవుతుంటే ఇప్పుడు తను మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన ఉన్నా కానీ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ చేస్తున్నారు. ఏదో ఒకటి చూసుకొని బయట పడదామని కూడా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. కానీ పడనివ్వట్లేదు. అంటే సరి సమానంగా చూడాలి నన్ను, ఆ వ్యక్తితోటి సరి సమానంగా చూడాలి నన్ను కూడా, వదిలే అన్నట్టుగా కనిపించట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెంటాడుతాను నిన్ను అని చెప్పి అంటున్నారు. నీకు మనశ్శాంతి ఉంచను అని చెప్పి అంటున్నారు. అటు నీకే కాదు నీ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది పెడతామని చెప్పి చెప్తున్నారు. అటు ఎటు చూసినా నేనే సక్సెస్ అవుతానని చెప్పి తను ఆలోచనలు ఎక్కువగా చూపిస్తుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రోజు నిద్ర ఆహారాలు లేకుండా చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. అన్నీ వదులుకొని రావాలి మీ దగ్గరికి వచ్చేయాలని ఎదురు చూస్తుంటే తను మీ దగ్గర కూడా స్థానం లేకుండాలాగా చేసి పడేస్తాను అని చెప్పి ఎక్కువగా హింస పెడతా ఉంది. కానీ ఎట్టకేలకి తను ఏదో ఒక ఒప్పందం చేసుకొని మీ దగ్గరకు రావటానికి ట్రై చేస్తున్నారు. తను నెగ్గాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పి, అంటే తను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పే భయం కూడా తెప్పించి పెట్టేసింది తను. అంత సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేపిస్తుంది. కానీ బయటకు వస్తారమ్మా, రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. అక్కడే కానీ ఉంటే నా ప్రాణాలు పోతాయి అనే ఆలోచన తనకి ఇప్పుడు వచ్చేసింది. బయట పట్టడానికి తను ట్రై చేస్తున్నాడు. కానీ మీరు ఎక్కడ తనని యాక్సెప్ట్ చేయరు, మీరు చేయకపోతే ఎట్లాగా అనే దిగులు ఎక్కువైపోయింది ఆ పర్సన్కి. మీతో ఉన్నప్పుడే తనకి బాగుంది అని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. తనతోటి ఉంటే అంత నరకంగా అనిపిస్తుందంటే ఇప్పుడు. ఎట్లాగైనా సరే బయటపడాలి అని తను ఆలోచించే కొంది తనకి ఎక్కువగా మెడకి ఉచ్చు బిగించినట్లాగా చేస్తున్నారు.
వాళ్ళ ఆలోచనలతోటి బ్లాక్ షాడోలాగా వెనకుండి మొత్తం నడిపిస్తున్నారు కథని. అది మేబీ ఫ్యామిలీలో థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అన్నా అవ్వచ్చు, కొంచెం థర్డ్ పార్టీ ఇష్యూ అట్లా కూడా కనిపిస్తుంది ఎక్కువగా. వాళ్ళదే పై చేయి అవ్వాలి అననే థాట్ తోటి మీ మీద ఎక్కువగా బ్యాడ్ థింగ్స్ అంటే బ్యాడ్ వర్జన్స్ అన్నీ చెప్పి మీ జోలికి రానియకుండా చేశారు. ఈ రోజున అదంతా తెలుసుకొని బయట పడాలి అని అన్నా కానీ తనకి ఆ శక్తి సరిపోవట్లేదు. అక్కడ మనశ్శాంతిగా లేదు తనకి, ఇక్కడ మనశ్శాంతి లేదు. బయటకు వస్తే నీకు వాళ్ళు కూడా నిన్ను వదిలేస్తారనే భయం కూడా ఎట్లాగో తెప్పించారు. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారని అనేది ఆ పర్సన్కి తెలీదు, కానీ వీళ్ళు అలా నేర్పించేశారు. అందుకే అన్ని విధాలుగా సతమతం అయిపోతున్నారు. కానీ ఫైనల్గా తనే నెగ్గి బయటికి మీ దగ్గరికి రావటానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నారు. వస్తారు కూడా, వస్తారు, అది మీరు చూస్తారు. అది త్వరలోనే ఉంది. ఇక్కడ కొంతమందికి కొన్ని ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఇది త్వరగా రెజొనేట్ అవ్విద్దండి. అంటే త్వరగా ఈ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి, 10, 17, 8, 28, 27, 6, 1, 11 అట్లాగా 1551 అంటే మార్పు, వాళ్ళలో మార్పు వచ్చింది. 10, 10 మీ పర్సన్లో మార్పు అనేది వచ్చింది. మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 11, 11 ఇలా కనిపించిన వాళ్ళకి త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుందమ్మా. ఇప్పుడు తన పొజిషన్ ఏంటో తను తెలుసుకున్నాడు, ఇప్పుడు తెలుసుకుంది. ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరూ వస్తారు ఇక్కడున్న పొజిషన్ బట్టి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తారు, అది ఖాయం. కానీ మీరు కూడా యాక్సెప్ట్ చేసే మోడ్లో ఉండాలి. ఇప్పుడు మీకు కూడా విరక్తి భావన అనేది వచ్చేసింది మీ పర్సన్ మీద. కానీ కొంతమంది ఎనర్జీస్ ఏంటంటే వస్తారు అని ఇంకా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కొంచెం మాకు జరిగిన అన్యాయానికి మేము యాక్సెప్ట్ చేసే మోడ్ లాగా లేదు మాకు అని అన్న వాళ్ళు ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతారు, తన్నే ఇబ్బంది పెడతారు. కానీ ఎట్టగేలికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అది సన్ ఇక్కడ మీ దగ్గరే జీవితం బాగుంది అని చెప్పి ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీకు చేసిన దానికి కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అన్యాయం చేసినందుకు వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లాన్స్ తెలియక రాంగ్ స్టెప్ వేశాను అని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినాయి. మీ దగ్గరికి వస్తాను అని చెప్పినప్పటి నుంచి, అంటే మీరే మంచివారు అని చెప్పి తను అనటం, ఈ మాటలు ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి అసలు నచ్చలేదు. దానివల్లే ఈ పర్సన్కి కూడా బాగా మెంటల్ టెన్షన్ తెప్పిస్తున్నారు కూడా. ఇంకా ముందు కూడా తెప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు, చాలా ప్లాన్స్ పెట్టుకున్నారు బాగా. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ ప్లాన్స్ కానివ్వకుండా చూస్తాడు. అతనికి మనసు ప్రశాంతంగా ఉంచుతాడు, మీకు మనసు ప్రశాంతంగా ఉంచుతాడు. మిమ్మల్ని తన దగ్గర చేరుస్తాడు, తన మీ దగ్గరికి చేరుస్తాడు. అది ఇంకా భగవంతుడు దయ, ఎలా చేస్తాడనేది. కానీ మొత్తానికి సన్ కార్డ్ వచ్చింది. తను మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ దగ్గరలోనే ఉన్నాయి. హ్యాపీగా ఉండండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అమ్మా. వీడియో తర్వాత కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. జయ దుర్గా భవాని.